దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచల క్షేత్రంలో కొలువై ఉన్నది దశరథ తనయుడైన శ్రీరామచంద్రుడా లేక వైకుంఠం నుంచి నేరుగా దిగొచ్చిన రామనారాయణుడా? ఈ ప్రశ్న ఇప్పుడు భక్తులను పండితులను రెండు వర్గాలుగా చీల్చుతోంది. గత 14 ఏళ్లుగా మారుతోన్న కళ్యాణ సాంప్రదాయాలు, గోత్ర ప్రవరాలపై నెలకొన్న గందరగోళం ఇప్పుడు హైకోర్టు గడప తొక్కింది. ఈ నెల 23న జరగనున్న కోర్టు విచారణ, 27న జరగనున్న రామయ్య కళ్యాణం నేపథ్యంలో వివాదం మరోసారి చర్చనీయాంశమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 2012 వరకు భద్రాచలంలో అన్ని కార్యక్రమాలు శ్రీరాముడిని దశరథ పుత్రుడిగా వశిష్ఠ గోత్రంతో, సీతమ్మను జనక మహారాజు పుత్రికగా గౌతమస గోత్రంతో నిర్వహించేవారు. కానీ 2012 నుండి ఆలయ అర్చకులు, కొందరు పండితులు సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చి వశిష్ఠ గోత్రం స్థానంలో నారాయణుడికి వర్తించే అచ్యుత గోత్రం వాడుతున్నారు. గౌతమస గోత్రం బదులు లక్ష్మీదేవికి వర్తించే సౌభాగ్య గోత్రాన్ని వాడుతున్నారు. దశరథుడు, జనక మహారాజుల పేర్లకు బదులుగా విభవ వాసుదేవ శర్మ, క్షీరార్ణవ శర్మ అన్న పేర్లను ఉపయోగిస్తున్నారు. అంటే రాముడిని సాక్షాత్తు నారాయణుడిగా, సీతమ్మను మహాలక్ష్మిగా పరిగణిస్తూ అక్కడ కళ్యాణాన్ని జరిపిస్తూ ఉన్నారు. ఈ మార్పులపై ప్రముఖ పండితులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు, అన్నదానం చిదంబర శాస్త్రి లాంటి వారు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. భక్త రామదాసు స్వామిని దాశరథి అని సంబోధిస్తూ శతకం రాశారు. ఆయన చేయించిన 3 మంగళ సూత్రాలు కూడా దశరథుడు, జనకుడు భక్తుల పక్షాన చేయించినవే అని తెలిపారు. రామాయణ పురాణాల ప్రకారం రాముడిది వశిష్ఠ గోత్రం కాగా ఆయనను అచ్యుత గోత్రంలోకి మార్చడం శాస్త్ర విరుద్ధమంటూ పండిత వర్గం వాదిస్తోంది. భద్రాచలంలో రాముడు భద్రుడికి దర్శనమిచ్చినప్పుడు చతుర్భుజాలతో, శంఖ చక్రాలతో సీతామాతను తొడపై కూర్చునబెట్టుకుని ఉన్నారని, అందుకే ఆయన రామనారాయణుడు అని అర్చకులు చెబుతున్నారు. వివాహ ప్రక్రియలో దశరథ, జనక మహారాజుల పేర్లు వాడకుండా ఆది దేవుడి పేరిట నిరాకార, సాకార ప్రవరులు చదువుతూ ఉన్నారు. అయితే ఈ వివాదంపై 2022లో హైకోర్టులో కేసు నమోదైంది. 5గురు ప్రముఖ పండితులతో కూడిన కమిటీని కూడా న్యాయస్థానం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇప్పటికే తన నివేదికను దేవాదాయ శాఖ కూడా సమర్పించింది. అయితే ఈ నివేదికను హైకోర్టుకు సమర్పించడంలో జాప్యం జరుగుతోందంటూ పిటిషనర్ కంచర్ల వెంకటరమణ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీంతో కోర్టు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్కు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న జరగబోయే విచారణలో ఆ నివేదికకు బయటకొస్తే భద్రాద్రి రాముడి పుట్టు పూర్వోత్తరాల పంచాయతీకి ఒక కొలిక్కి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని జరగబోయే సీతారాముల కళ్యాణ వేడుకను రామనారాయణ మహాలక్ష్మి కళ్యాణంగా కాకుండా వాల్మీకి ప్రోక్తంగా రామదాసు ఆశయాలకు అనుగుణంగా శ్రీ సీతారాముల కళ్యాణంగా జరిపించాలి అనంటూ భక్తులు కోరుతూ ఉన్నారు. పారదర్శకమైన తెలుగులో శాస్త్రబద్ధంగా ఈ వేడుకను నిర్వహించి క్షేత్ర పవిత్రతను కాపాడాలంటూ భక్తలోకం విన్నవించుకుంటోంది. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కాకుండా లక్ష్మీనారాయణుడి కళ్యాణం జరుగుతోందని ఆరోపించారు శ్రీ స్థిత ప్రజ్ఞానంద స్వామి. 2012 నుండి రాముడికి అవమానం జరుగుతోందని, ఈ అంశంపై కోర్టు పండితులతో కూడిన కమిటీ వేసిందని చెప్పి కూడా గుర్తు చేశారు. కానీ ఆ కమిటీ ఇప్పటి వరకు రిపోర్ట్ కూడా సమర్పించలేదు అనంటూ అధర్మంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై ప్రభుత్వం స్పందించి రాములోరికి న్యాయం చేయాలి అనంటూ కోరుతోన్న శ్రీ స్థిత ప్రజ్ఞానంద స్వామితో మా ప్రతినిధి శ్రవణ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. భద్రాచలంలో సీతారామ కళ్యాణంకి సంబంధించిన వివాదం అనేది ఇప్పుడు తీవ్ర రూపం దాలుస్తుంది.
అసలు దీని వివాదం అనేది ఏ విధంగా కొనసాగుతుంది, న్యాయం ఎటువైపు ఉందని తెలుసుకునే ప్రయత్నం సీతా ప్రజ్ఞానంద స్వామి మనతో ఉన్నారు. స్వామి గారు, ఇప్పుడు అనేక అనుమానాలు వస్తున్నాయి, అనేక విమర్శలు వస్తున్నాయి. రాముల వారి కళ్యాణం జరుగుతుందా, లక్ష్మీనారాయణ కళ్యాణం జరుగుతుందా అనేది మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాముడు అనేది విష్ణుమూర్తి రూపం కదా. రాముడు విష్ణు అవతారం అయినప్పటికీ మనకు రామాయణంలో ఏముంటుందంటే, యుద్ధకాండ తర్వాత అంటే రావణుడు వధ తర్వాత బ్రహ్మాది దేవతలు వచ్చి నువ్వు విష్ణు అవతారము కాబట్టి రావణాసుని సంహరించగలిగావు అని అడిగేటప్పుడు, ప్రశంసించేటప్పుడు నేను విష్ణు అవతారం ఏమో నాకు తెలియదు, నేను దశరథ పుత్రుని మాత్రమే అని ఒప్పుకున్నారు. అదేవిధంగా అక్కడ మనకి తపస్సు చేసేటప్పుడు, భద్రుడు తపస్సు చేసేటప్పుడు విష్ణు ప్రత్యక్షమయ్యారు. విష్ణుమూర్తి నారాయణ ప్రత్యక్షమైతే భద్రుడు అన్నారు, నాకు ఈ రూపం వద్దు, త్రేతాయుగములో సకల గుణములకు సమస్త మానవాళికి గుణ సంపన్నుడైన ఆదర్శప్రాయుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుని దర్శనం నాకు కావాలి అని అడిగేటప్పుడు వెంటనే శంకు చక్రాలు తారుమారయ్యాయి. అంటే ఏంటి, సాధారణంగా విష్ణుమూర్తికి కుడి చేతి వైపు చక్రం ఉంటుంది, ఎడం చేతి వైపు శంఖం ఉంటుంది. కానీ మన భద్రాచలంలో వెలిసిన శ్రీరామచంద్రుడికి ఎలా ఉంటాయి, ఈ కుడి చేతిలో శంఖం ఉంటుంది, ఎడమ చేతిలో చక్రం ఉంటుంది, శత్రుఘ్నుడికి ప్రతీక. ఈ యొక్క శంఖము భరతుడికి ప్రతీక. అదేవిధంగా మనకి కోదండపాని ఉంటుంది, ధనస్సు బాణం రెండు ఉంటాయి. విష్ణుమూర్తికి అక్కడ కోదండపాని ధనస్సు బాణములు ఉండవు, శంకు చక్రము గద పద్మం ఉంటుంది విష్ణుమూర్తి. అదేవిధంగా ఇక్కడ లక్ష్మణ స్వామి ఉన్నాడు, సీతమ్మ తల్లి ఉన్నది కదా, భరతుడు శత్రుఘ్నుడు లేరు కదా, వాళ్ళ ప్రతీకగానే శంఖము చక్రము. శత్రుఘ్న అంటే శత్రున్ జ్ఞంతి హంతీతి శత్రుఘ్న, ఈ విధంగా అవుతుంది. అయితే ఆ తర్వాత కూడా రామదాసు అక్కడ దమ్మక్క ఆ పాకలో వెలిసినటువంటి రామాలయం ఆ యొక్క విగ్రహాలు చూసి, మూర్తి చూసి రామాలయం కట్టారు. కాబట్టి రాముడు ఎప్పుడు కూడా విష్ణు స్వరూపం అయినప్పటికీ నాకు దాశరథ పుత్రుడు రాముడే అని రామదాస్ స్తుతించాడు. రామదాస్ కీర్తనలు కానీ, రామదాస్ పద్యాలు కానీ, దాశరథి కరుణాపయోనిధి అనే శతకంకు మీ అందరికీ విదితమే. అయితే అప్పటి నుండి 2012 వరకు ఇంచుమించు అప్పటి వరకు సీతారామచంద్ర స్వామి సీతారామ కళ్యాణమే జరుగుతూ ఉన్నది. కానీ 2012 నుండి ఎప్పుడైతే స్టేట్ బైఫర్కేషన్ అయ్యిందో, ఆ యొక్క యాజిటేషన్ అందరూ బిజీగా ఉండడం వలన కొంతమంది వాళ్ళకి స్వార్థమో ఏమో తెలియదు, నాకు వారి ఆలోచన మనకు తెలియదు, ఏదో దుర్బుద్ధి దురాలోచన వచ్చింది ఏమో మరి తెలియదు. కానీ అప్పుడు వాళ్ళంతా కూడా ఇది రామచంద్ర స్వామి దేవస్థానంగా ఉండకూడదు, ఇది నారాయణ దేవస్థానంగా మార్చేయాలని ఏం చేశారు. అంటే ఇంత ఈజీగా జరగదు. భద్రాచలం గుడి అంటే భక్తులు, కోట్లాది మంది భక్తులు రాముడిని చూస్తారు, రాముడిని కొలుస్తారు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ మార్చేయాలి అంటే అక్కడ ఒక గ్రూపు శ్రీమన్నారాయణ అనే ఒక గ్రూపు అక్కడ ఉన్నటువంటి స్మార్తంగా ఉన్నటువంటి ఆ యొక్క పూజలు అర్చకులను తీసేసి వారి గ్రూపులో ఉన్నటువంటి శిష్యుల్ని పెట్టేసుకొని మొత్తము క్రమంగా స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి అలాగా తీసేస్తున్నారు అన్నమాట. మీతో కూర్చొని మాట్లాడేటప్పుడు చిన్నజీఆర్ స్వామి దీని వెనకాల ఉన్నారన్నారు. అది వారు అక్కడ లోకలు, అక్కడ భద్రాచల క్షేత్ర పరిరక్షక ప్రాంత సమితి కన్వీనర్ ఆయన శంకర్రెడ్డి గారు, శంకర్రెడ్డి గారు, వారు అక్కడ లోకల్గా జరిగినటువంటి విధి విధానాల గురించి వారు చెప్పారు. కానీ వారు ఎవరో మీరు చెప్పారు ఒక పేరు, అది నాకైతే తెలియదు, నాకంత విదితం కాదు. నేను ఎవరిని కూడా అభియోగం చేయదలుచుకోలేదు, ఎవరి మీద నిందించట్లేదు. మనకు కావాల్సింది ఏంటంటే అక్కడ సీతారామ కళ్యాణం జరగాలి. నిన్న ముఖ్యమంత్రి వర్యులు, మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఆహ్వానించారు, సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరుగుతుంది, మీరు రండి, తలంబ్రాలు పట్టు వస్త్రాలు పట్టుకొని ఆహ్వానించారు కదా. మరి మన ముఖ్యమంత్రి గారికి కూర్చుటోపు పెడుతున్నారు కదా, ఎలా పెడుతున్నారు, ఇంత మోసం చూడండి. అక్కడ చదివినట్టు వీడియో మన దగ్గర ఉంది, మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఏం చదివారో వీడియో మన దగ్గర ఉంది. గత ప్రభుత్వం సమయంలో కూడా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, అప్పుడు ఉన్నటువంటి అందరు మంత్రులకు కూడా ఇవే ఆహ్వాన పత్రికలు అందాయి కదా. సీతారామచంద్ర స్వామి చెప్తూ అక్కడ లక్ష్మీనారాయణ చేసుకునేటప్పుడు ఎవరు పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే వారు ముఖ్యమంత్రి వరకు ఇన్ఫ్లుయెన్స్ చేసేంత శక్తిగా ఉన్నటువంటి ఒక గ్రూప్ ఉండొచ్చు, అదేమిటో గ్రూపు అప్పుడు. అదే ఇప్పుడు దగ్గర 13-12 సంవత్సరాల వరకు నడిపిస్తుంది, అదే కంటిన్యూ చేస్తుంది ఇప్పుడు కూడా. ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం అట్లీస్ట్ చొరవ తీసుకొని రాముడికి న్యాయం చేయండి, మనందరికి న్యాయం జరుగుతుంది. జై శ్రీరామ్. సో మొత్తంగా చూస్తున్నాం కదా, సీతారామ కళ్యాణం అనేది గతంలో మాదిరిగా జరగకుండా ఇప్పుడు లక్ష్మీ రామాయణంకు సంబంధించిన మంత్రాలు చదువుతున్నారు. అక్కడ ఎవరు పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. 2012 నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా పూర్తిగా సీతారామ కళ్యాణం జరగట్లేదు, లక్ష్మీ రామాయణ కళ్యాణం జరుగుతుందనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి పిటిషన్ కూడా ఉంది, కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. అయినప్పటికీ కూడా కోర్టు వేసినటువంటి కమిటీ రిపోర్ట్ని తయారు చేసింది, ఆ రిపోర్ట్ ఇంకా సబ్మిట్ చేయలేదని చెప్తా ఉన్నారు. రిపోర్ట్ని ఎప్పుడు సబ్మిట్ చేస్తారు, ఒకవేళ
పూర్తి స్థాయిలో ఇక్కడ గతంలో ఏ విధంగా జరుగుతున్నో సీతారామ కళ్యాణం ఆ విధంగా జరగకపోతే భద్రాచలంలో ఇంటింటికి వెళ్ళి పాదయాత్ర చేస్తామనేది సీతాప్రజ్ఞానంద స్వామి చెప్తున్నారు. మరి కోర్టుకి వీళ్ళు రిపోర్ట్ ఏం సబ్మిట్ చేస్తారు, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకున్నది చూడాల్సింది. ఇది ఓవరాల్గా భద్రాచలంలో ఉన్నటువంటి వివాదం పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ సంతోష్తో శ్రవణ్ బిగ్ టీవీ, హైదరాబాద్.